వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడికర్. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశం చైనాకి సంబంధించినటువంటి ఆక్రమణలు ఏ రకంగా భారతదేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి మొదలయ్యానటువంటి అంశంపైన ఈరోజు ప్రధానమైనటువంటి లైవ్ డిబేట్. చైనా సరిహద్దుల్లో శత్రుముఖల్ని ఎదుర్కొన్న ధీరుడు కల్నల్ సంతోష్ బాబు వీరమరణానికి దిశగా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందినటువంటి సంతోష్ బాబు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అయినా తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు సైన్యంలో చేరుతామంటే వారించలేదు, పైగా ప్రోత్సహించారు. మరికొద్ది రోజుల్లోనే పదోన్నతిపై హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉన్న సంతోష్ బాబు అనుకోకుండా శత్రువుల దాడిలో వీరమరణం పొందాడు. దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం శ్యామరావు గారు, ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి హవాల్దార్ గారు, అలాగే లలిత్ కుమార్ హిందూ జనశక్తి అధ్యక్షులు ఉన్నారు. హిందూ జనశక్తికి సంబంధించి లలిత్ కుమార్ గారు, ప్రధానంగా చైనాకి సంబంధించిన ఆక్రమణలు దాదాపు కొన్ని 57 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మనం ఈ పరిస్థితి నెలకొంది. నిన్న అత్యంత దారుణంగా దాదాపు 20 మందికి సంబంధించినటువంటి మన జవాన్లను కిరాతకంగా కొట్టి చంపినటువంటి పరిస్థితి. దీనిపైన ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది, చైనా ఎందుకు మన పైన ఇలాంటి అటాక్స్ ఈ సమయంలో ప్రారంభించింది అనుకోవాలి? నిజంగా ఘటన గురించి మాట్లాడే ముందు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కరోనా దెబ్బకి బ్రతకటానికి పోరాటం చేస్తూ ఉంటే దేశం కోసం వీరమరణం పొంది ప్రాణాలు త్యాగం చేసిన 20 మంది సైనికులకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ నేను ముందు ఒకటే చెప్తానండి. చైనా సైన్యం నిన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిన్న ఏదైతే చర్యకు పాల్పడిందో ఇది పూర్తిగా ఒక పిరికి పంద నపుంసక చర్య అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశానికి కూడా సరిహద్దు అనేది ఒకటి ఉంటుందండి. ఆ సరిహద్దుని ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ శాంతి స్థాపన కోసం, శాంతి ఉండాలి, అక్కడ ఎటువంటి ఒకరితో ఒకరికి ఎటువంటి గిల్లికజ్జాలు ఉండకూడదని. కానీ చైనాని గత 2-3 నెలలుగా మీరు చూసినట్లయితే ఒక అంశంగా ప్రతిసారి మనతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే భారత్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, భారత్ అక్కడ ప్రాపర్ బేస్ ఏర్పాటు చేసుకుంటుంది, రాబోయే రోజుల్లో లేక భారత్ని ఇదివరకట్లాగా మనం ఇబ్బందులు పెడుతూ కుదరకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ కడుపు మంటని ఎలా కక్కాలో తెలియక ఈ విధంగా కక్కినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ ఒక 70 ఏళ్ల నుంచి గత 6 ఏళ్ల క్రితం వరకు ఎలా ఉందో 6 ఏళ్ల నుంచి ఇప్పటికి ఆ పరిస్థితిలో లేదు. వాళ్ళ అంచనాలకు భిన్నంగా పూర్తిగా మారిపోయింది. గతంలో ఉన్న పాలకులు లాంటి పాలకులు ఇప్పుడు లేరు, గతంలో ఉన్న ప్రజల ఆలోచన సరళి ఇప్పుడు లేదు. ప్రజల ఆలోచన మారిపోయింది, భారతదేశం యొక్క ఆర్థిక స్థితి మారిపోయింది, ఆయుధ స్థితి మారిపోయింది. అన్ని రకాలుగా భారత్ ఇప్పుడు యుద్ధానికే కాదు దేనికైనా సంసిద్ధంగానే ఉంది. కానీ భారత్ ఇప్పుడు కూడా వాళ్ళ మీద కాలు దవ్వట్లేదు. 6 ఏళ్ల నుంచి భారత్ సర్వసన్నద్ధం అయినా కూడా ఎప్పుడు భారత్ వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకోలేదు. ఇప్పుడే కాదు, భారతదేశం గత చరిత్ర మొదలైన కాడి నుంచి చూసుకుంటే ఏ రోజు కూడా మనం ఎవరిని ఆక్రమించుకోవటానికో ఎవరి మీద దురాక్రమణ చేయడానికో ఎప్పుడు చేయలేదు. ఈవెన్ అలెగ్జాండర్ డెమిత్రియస్ లాంటి బలవంతులు మన దేశం మీద దాడి చేయడానికి వస్తే ప్రపంచం మొత్తాన్ని జయించామనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బొక్కబోర్లా పడి వెనక్కి వెళ్ళిపోయిన రోజుల్లో కూడా మన వాళ్ళని అడ్డుకున్నారు తప్ప ఇంకో దేశం మీదకి వెళ్ళి మన వాళ్ళు ఎప్పుడు ఆక్రమణ చేయలేదు. ఎందుకంటే బై బ్లడ్ బై నేచర్ మన దేశంలో ఎవరికి కూడా అటువంటి ఆలోచనలు లేవు. ఈరోజు కేవలం భారత్ అక్కడ ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో సరిహద్దుల్లో కూడా అది భారత్ను రక్షించుకోవటానికే తప్ప ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవటానికి కాదు. కానీ అది జీర్ణించుకోలేని చైనా ఆర్మీ కావచ్చు, చైనా ప్రభుత్వం కావచ్చు, భారత్ని ఏ విధంగా అయినా ఇబ్బందులు పాలు చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే పిఓకే విషయంలో భారత్ నిర్ణయాలు తీసుకుందో, ఆర్టికల్ 370 విషయంలో నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి కూడా చైనాకి అడుగడుగునా కూడా ప్రతిదీ భారత్ చేసే ప్రతి చర్య కంటకంగానే మారింది. సో ఇది కవర్ చేసుకోవటం కోసం వాళ్ళు అనేక విష ప్రయత్నాలు మొదలెట్టినారు. చివరికి ప్రపంచం అంతా ఇంత భయానక పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు నిన్న ఇలాంటి పిచ్చి కుక్కల చర్యకు పాల్పడినారు. సో ఆక్రమణ అనేది వాళ్ళ బ్లడ్ లో ఉందండి. శ్యామరావు గారు, మీరు ఆర్మీలో పనిచేశారు, అక్కడ పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఇంత ముందుకు చైనాతో ఇంత వైరుధ్యం మీ సర్వీస్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ చూసలేకుంటారు. ఎందుకు ఈ సమయంలో ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అనుకుంటారు? అసలు చైనా ఇంత ముందుకు గత ప్రభుత్వాల విషయంలో కావచ్చు ఎన్ని కిలోమీటర్ల ముందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి? వాళ్ళు, నా పేరు శ్యామరావు సార్, నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ఒక భారత్ టుడే స్టూడియోకు నా మనస్ఫూర్తిగా పాదాభివందనం చెప్తాను. ఎన్నో వీడియోలు ఉన్నాయి కానీ ఎవరు ముందుకు రారు. ఎప్పుడైనా ప్రతిసారి మన భారత్ టుడేనే ముందుకు వచ్చి ప్రతి ఒక్క విషయము ప్రజలకు తెలుపుతుంది. మరి ఇంకా ఉన్న మీడియాలు కూడా తెలపాలి. వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదా, అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా. అది చైనా గురించి చెప్తున్నా సార్, ఏమన్నా తప్పుంటే క్షమించాలి. చైనా వాడు మన భారతదేశంతో తట్టుకోలేక అమెరికాతో మనకు మంచి సంబంధం అయిపోయింది. భారతదేశం అప్పటి భారతదేశం కాదు సార్. 1962లో వాళ్ళు మేము పుట్టక ముందు చేసిన యుద్ధము ఆ టైం కాదు. ఇది 2020లో భారతదేశం ఎక్కడో ఉన్నది. ప్రతి ఒక్క దేశానికి మేము మనస్ఫూర్తిగా మంచిగా
వాళ్ళతో మంచి ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాం, కానీ ఎటువంటి దుర్బుద్ధి మనకు ఆలోచన లేదు. ఇక్కడ వీడు పాకిస్తాన్ వాడు, ఇక్కడ చైనా వాడు, వాళ్ళకు సిగ్గు శరం లేక మనతో తట్టుకోలేక మనం ఎక్కడో ఎదుగుతున్నాము. ఎన్నో కంపెనీలు అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాయని కూడా వానికి ఓర్వలేక మన భారతదేశంతో వాడు తట్టుకోలేక మన బార్డర్లో సొచ్చుపడి మన జాగా అంతా వాడు కబ్జా పెట్టుకొని వాడు ఏదో తమాషా చేస్తున్నాడు. 1962, 1965, 1967 మళ్ళీ ఇప్పుడు 2020లో ఇటుక జవాబు పత్తర్సే దేంకన్నట్టు మన మోదీ సర్కార్ వచ్చినాక ఇటువంటి బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి సార్ ఇటువంటి గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు మేము చూడలేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు సార్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఎవడు ఇంత సహకరించి బలం చెప్పి ఆ బార్డర్లో వచ్చి అతను ఉండి అక్కడే ఒక నైట్ 2 నైట్ ఉండి ఉన్న ప్రధానమంత్రి ఎవరిని నేను చూడలేదు. ఇందిరాగాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, మన వాజ్పేయి సార్ కానీ ఎవరు ఇట్లా చేయలేదు. మోదీ సార్ చేస్తుండే ఇది 100% కరెక్టు. వాళ్ళకి ఇటుక జవాబు పత్రతో మేము చెప్తున్నాము, ఇస్తాము 100%గా. మేము భయపడే ప్రసక్తి లేదు. కర్నల్ సంతోష్ బాబు నల్గొండ డిస్టిక్ సంబంధించిన మా కర్నల్ సాబ్, కమాండింగ్ ఆఫీసర్ 16 బిఆర్ రెజిమెంట్. 16 బిఆర్ ఈజ్ లడై, యుద్ధం చేయడానికి సిద్ధమని ఎప్పుడైనా ముందుకునే ఒక డిపార్ట్మెంట్ ఇది. బిహార్ రెజిమెంట్ ఇన్ఫెంట్రీ బటాలియన్ వాళ్ళు దోస్తుగా చేయగలిపి మా జాగాలో నుంచి మీ టెంట్ తీసుకొని పక్క జరగండి అంటే ఉదయం పోతే తీసేస్తామని చెప్పారు. మళ్ళీ సాయంత్రం పోతే టెంట్ తీయకుండా వాళ్ళు మన మీద దాడి చేసి మన 20 మంది జవాన్లను వాళ్ళు చంపారు. మా కర్నల్ సాబ్ను 20 మంది జవాన్లను వాళ్ళు దాడి చేసి చంపేసి చాలా దారుణము. దీనికి మన భారతదేశము ఎటువంటి విషయంలో అయినా మేము సిబ్బంది లేదు సార్, మేము సహించేది లేదు. వాళ్ళకి మేము 100% జవాబు ఇస్తాము. దీనికి భయపడే ప్రసక్తి లేదు సార్. అది ఏ సమయంలో అవుతుందో అది ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్ మ్యాటర్. ఇది పబ్లిక్లో మేము మీడియాలో చెప్పే విషయం కాదు. అది ఇటుక జవాబు పత్రసే చైనాకు కూడా, పాకిస్తాన్ కూడా మేము 100%గా వాళ్ళకి తండ్రి చూపెడతాము, తంతం కూడా. ఆ నిర్ణయం మీకు వచ్చేస్తుంది విదిన్ 1 వీక్లో. లలిత్ గారు, ముఖ్యంగా అంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఫైరింగ్ కాదు, ఇది వాస్తవాధీన రేఖను భారతీయులకు సంబంధించినటువంటి జవాన్లే దాటి ముందుకు వచ్చినటువంటిది చైనా నిన్న వాళ్ళ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ద్వారా ఒక న్యూస్ బయటికి విడుదల చేయడం జరిగింది. అంటే మన వాళ్ళు వెళ్ళిరా, వాళ్ళు చొచ్చుకొచ్చారు. అసలు దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏముంది? యాక్చువల్లీ నేను ఇష్యూని అంతా ఇంకా డీప్గా స్టడీ చేయలేదండి. బట్ ఒక విషయం అయితే క్లియర్గా మాట్లాడుకోవచ్చు. మనం నిజం చెప్పడం అనేది చైనా బతుకులో ఎప్పుడూ లేదండి. ఎందుకంటే నిన్న చైనీస్ సైనికులు దాదాపు 43 మంది చనిపోయారని చెప్పేసి అక్కడ నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ చైనా ఇప్పటివరకు కూడా దాన్ని ప్రకటన చేయాలి. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మార్నింగ్ ఒక రిపోర్ట్ డెలివర్ చేశారు. ఏంటంటే చైనీస్ సైనికులు 35 మంది నిన్న ఈ అటాక్ చేసి చనిపోయారు, వాళ్ళు కూడా అటాక్లో చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. కానీ చైనా ఇప్పటికి కూడా దాని గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. అంటే ఏం జరుగుతుందో కూడా చెప్పుకోలేనంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్న దేశం ఇంకో దేశానికి సంబంధించి నిజాలు చెప్తుందని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అండ్ మోర్ ఓవర్ భారత్ నిజంగానే ఆక్రమించాలి అన్న దృక్పథంతోనో ఆక్రమించే ఉద్దేశంతోనో ఉంటే చైనా సైడ్ కాదండి, ఆల్రెడీ పీఓకే, పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం నుంచి మనం ఎప్పుడూ ఆక్రమణ చేసేసుకునే వాళ్ళం, మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం పీఓకేని. కాబట్టి భారత్ బ్లడ్లో కానీ లేకపోతే భారత్ యొక్క దౌత్య విధానంలో కానీ భారత్ యొక్క యుద్ధ రీతిలో కానీ ఎప్పుడు కూడా ఇంకో దేశాన్ని ఆక్రమించడం అనేది ఖచ్చితంగా ఉండదని అనుకుంటున్నాను. ఒక భారతీయుడికి ఇది నా నమ్మకం ఖచ్చితంగా. ఇప్పుడే చర్చలో బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అలీజాపూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే చైనా వెన్నుపోటు పోవడానికి ప్రయత్నం చేస్తుంది? అంటే అటువైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక మద్దతు ఇవ్వడం కావచ్చు, పాకిస్తాన్లో మనకు నష్టపరచడానికి పాకిస్తాన్ లైన్కి సంబంధించిన భూమిలో రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, ఈ మధ్యనే నేపాల్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, ఈ కాలాపానీ విషయంలో కూడా మనం నిన్న వరకు చాలా పెద్ద వివాదం జరిగింది, చిన్న దేశం అయినప్పటికీ కూడా. ఏం జరుగుతుంది సార్? వాస్తవంగా ఇంతకాలంగా భారతదేశం పట్ల, భారతదేశం గురించి చైనాకి ఎటువంటి ఒక్క భయం లేకుండా ఉండేటువంటి పరిస్థితి, వ్యాపార రీత్యా కావచ్చు, రక్షణ రీత్యా కావచ్చు, బార్డర్ విషయంలో ఎంత చోటుకొచ్చినా నడిచిపోయేది ఇంతకాలంగా. కానీ వన్స్ మోదీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టూరా ఉన్నటువంటి మన యొక్క బార్డర్ మొత్తంగా కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూ చుట్టూరా ఉన్నటువంటి విదేశాలన్నింటినీ కూడా సత్సంబంధాలు నెలకొల్పుతూ, ఎందుకంటే ఈ ఏషియా ఖండంలో అతిపెద్ద దేశం చైనా, తర్వాత భారతదేశం చుట్టూలో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. చైనా తప్ప మనకు ఇంకా వేరే వాళ్ళతో ఏదో థ్రెట్ లేదు. కానీ చైనాకు మనమే థ్రెట్. మళ్ళా చైనా పెత్తనం సాగాలంటే భారత్ మొత్తంగా కూడా కుంగదీసేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఆ రకంగా వినేటట్లేదు.
భారతదేశం. మోదీ వచ్చిన తర్వాత చుట్టూరు ఉన్న దేశాలతో బాగా మంచి సంబంధాలు నేర్పుతూ వ్యాపారం కూడా ఆ యొక్క దేశాల్లో మనం కూడా ఎందుకు మనం ఎక్స్పాండ్ చేసుకోవద్దు? ఎంతకాలం మనం పరాధీనంలో చేజాపుతూ దేయాన్ని కూడా మనం చేజాపుతూ ఉండాలి. కాబట్టి ఈ దేశాలతో సత్సంబంధాలు నేర్చుకోవడం కారణంగా అందులో భాగంగానే ఆ దేశాలకు బార్డర్గా ఉన్నటువంటి ఒక 8 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి ఒక మొత్తంగా కూడా మనం రోడ్డు వేస్తే ప్రయత్నం చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం, చిన్న దేశాలకు సపోర్ట్ చేస్తున్నాం. భూటాన్ నుంచి పడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. అది చైనాకు మింగుడు పడలేదు. అరే ఇదంతా ఏందబ్బా, మనం చాలా ఫ్రీగా పోయేవాళ్ళం, అన్ని దేశాలు కబంధ మనం చుట్టూరా కబ్జా చేసుకుంటూ వస్తున్నాం, వ్యాపారరీత్యా కావచ్చు, ఎంకరోచి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా ఎప్పుడు కూడా సాఫీగా నిజాయితీగా ఎప్పుడు మాట్లాడదు. ఇది బార్డర్ నాది, ఇదే బార్డర్ ఎప్పుడు ఒప్పుకోదు, ఎక్కడ జెండా వాతదు. మీరు చూడండి 1950 నుంచి పడితే ఇప్పటిదాకా, లేదా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 ఏళ్ల చరిత్ర గలటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆ దేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఈ బార్డర్ అంతా మాది, ఇంతవరకు మేము ఉన్నాం, దాని తర్వాత మీదని ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు లొత్తిడి తొండేశం వేస్తూ ఉంటాం. కాబట్టి అన్ని చుట్టూరా సుమారు 17-18 దేశాలు ఉన్నాయి. చైనాకు చుట్టూరా 18 దేశాల వరకు అన్ని దేశాలతో పేచీ ఉన్నది. ఇది వాళ్ళందరికీ కూడా మనం ఒక ఆపన్న హస్తంగా అండగా నిలవడానికి తయారవుతున్నటువంటి తరుణంలో మోదీ అయితే మనకు విన్నాడు, వీళ్ళతో పేచి పెట్టుకుంటూ ఉండాలని. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా చైనాని ఏకాకి చేస్తా ఉన్నది. వుహాన్ ఎపిసోడ్ తర్వాత చైనా మొత్తంగా కూడా వైరస్ తర్వాత, కరోనా వైరస్ తర్వాత ప్రపంచం అంతా కూడా టార్గెట్ చేస్తూ మరి నిజాయితీగా ఉన్నట్టు భారత్, చైనా యొక్క ఇన్వెస్టర్స్, చైనాలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా వెనుకొచ్చే పరిస్థితుల్లో భారత్ వైపు చూస్తున్న తరుణంలో ఎట్లా మైండ్ డైవర్ట్ చేయాలి, ఎట్లా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ ప్రపంచ దేశాలతో విదేశీ కంపెనీలతో మళ్ళీ ఆ యొక్క కంటిన్యూటీ దెబ్బతీయాలే ఉద్దేశంతో మళ్ళీ ఒక డిస్టర్బ్ లేకుండా అర్థం ఉందా అందులో? సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నానుడి మన భారతదేశం యావత్ ప్రపంచానికే చాటి చెప్పి ఆదర్శంగా ఉంటుంటుంది. హిస్టరీ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా భారత్ తమ వైపు ఎప్పుడు విదేశాలను దాడి చేయలేదు. నాట్ ఈవెన్ సింగిల్ ఇంచ్ వీ ట్రై టు ఆక్యుపై దోస్ కంట్రీస్. ఎన్నడూ కూడా ఎంక్రోచ్ అయ్యే పరిస్థితి చేయలేదు. మన మీద దాడులు చేస్తూ ఉంటే ఆత్మరక్షణ కోసం, దేశ రక్షణ కోసం మనం రిటాలియేట్ చేసే సందర్భం తప్ప ఆన్ అవర్ సైడ్ ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయలేదు. ఇది సెల్ఫ్ రిలయెంట్గా తయారుతున్న భారత్ను చైనా దెబ్బగుట్టే ప్రయత్నంలో విదేశాలు వాళ్ళ భారత్ కంట్రోల్లో పోవద్దు, విదేశాలతో బిజినెస్ పెంచుకోవద్దు. మనకి ఇవాళ భారత్ పెద్ద మార్కెట్, 130 కోట్ల జనాభా గల దేశంలో మనం పెద్ద మార్కెట్ చేసుకోగలుగుతున్నాం. మరి వాళ్ళే తయారయ్యి వాళ్ళే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసుకుంటూ విదేశాలకు సప్లై చేస్తూ ఉంటే వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్, వాట్ వుడ్ బి అవర్ ఫ్యూచర్ అనే ఒక లైన్లో చైనా ఈ యొక్క డిస్టర్బ్ చేస్తూ ఉన్నది. లేకుంటే ముష్టి యుద్ధాలు, కొట్లాటలు, రాళ్ళు బట్టి కొట్టుకునుడు, ఇవన్నీ డిస్టర్బ్ కాకుంటే డెఫినెట్గా దాని సన్నద్ధంగా మనం ఉన్నాం. ఎక్కడ కూడా భయపడేది లేదు. దాని తగ్గట్టుగా స్ట్రాటజీ ఇది అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూడా యుద్ధ నీతిలో స్ట్రాటజీ పబ్లిక్గా ఇక ఓపెన్గా చెప్పి చేసేది ఉండదు. చాలా ఇంటర్నల్గా సీక్రెట్గా వ్యవహరిస్తూ చైనాను మనం ఢీకొట్టడం ఆ శక్తి మనకు ఉన్నది. ఇది నిజంగానే అలీజాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఆరోపిస్తున్నట్టు చైనాలో కూడా అంతర్గతంగా సమస్యలు ప్రారంభమయ్యాయా అనేటువంటి ప్రస్తుతం పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు చర్చలో మామిడి గిరిధర్ గారు, విశ్లేషకులు పాల్గొన్నారు. వెల్కమ్ సార్. నిజంగా చైనాలో అంతర్గతంగా సమస్యలు ప్రారంభమయ్యాయా? అందుకే ఆ దృష్టి మళ్లించడానికి మనపైన ఇలాంటి దాడులు చేస్తున్నారు. అంటే అది ఒకటే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆగస్ట్ 5 ఎప్పుడైతే మన హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మేము అన్యాక్రాంతమైన మా భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తామని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి వీళ్ళు అప్రమత్తమయ్యారు చైనా. అప్పటి నుంచి వాళ్ళు సైనిక విన్యాసాలు చేయడము, అక్కడి నుంచి సైనిక బలగాల్ని వాళ్ళు మోహరించడం ఇవన్నీ మొదలుపెట్టారు. వాళ్ళు ఆల్రెడీ అంటే పథకం వేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికితే అప్పుడు వద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉండినారు. అది మొదటిది. రెండవది, ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఏదైతే అంతర్గతమైన సమస్యలు వాళ్ళకు లేవనెత్తినాయో, వాళ్ళకు ఏవైతే వచ్చినాయో, నిరుద్యోగము, చాలా కోట్ల మంది నిరుద్యోగంలో ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు.
మనకు తెలిసి రమారమి ఒక 6.5-7 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి చైనా మొత్తంలో. ఓకే. సో మొన్నటి పేదరికం వుహాన్ చాలా ఉన్నది అక్కడ. సో ఈ నేపథ్యంలో ఆయనకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఈరోజు వచ్చింది. మనం గతంలో చూస్తే 62లో కూడా వాళ్లకు కరువు కాటకం వచ్చింది. అప్పుడు కరువు వాళ్ళే తెచ్చుకున్నారు. అది కరువు కాటకం వచ్చినందువల్ల వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దారి మళ్లించడానికి కోసం, ప్రజల దృష్టి మళ్లించడానికి కోసం భారతదేశం మీద దాడి చేశారు 62లో. అటువంటి ప్రక్రియ ఇప్పుడు కూడా మొదలుపెట్టాడు. సేమ్ అలాంటి మరొకసారి దుర్బుద్ధి, సేమ్ మరొకసారి అదొకటి. రెండవది, మూడవది, అక్కడ ఇందాక మీరు అన్నట్లు అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి. ఈయనను తీసేసి వేరే ఎవరన్నా పెడదామన్న ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పాలనను చైనాలో కూడా చాలా మంది ప్రజలు మొన్న జరిగినటువంటి ఏదైతే చైనా వైరస్ సందర్భంగా ప్రబలినటువంటి వీటన్నిటి విషయంలో వారి ప్రభుత్వం పైనే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి తిరగబడితే కనుక వాళ్ళు చాలా నిర్దాక్షిణ్యంగా దాని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తారు వాళ్ళు. మనకు తెలిసినంత మటుకు ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాల్లో, దశకాల్లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని తీసేసేటువంటి స్థితి లేదు. ఏం జరిగినా కానీ షీ జిన్పింగ్ని ఒక బలిపశువుని చేసి ఇంకొకరు రావచ్చు అక్కడికి. అంతకు మించి పెద్ద మార్పులు ఏం ఉండవు అక్కడ వాళ్ళ ధోరణిలో, దృష్టిలో. ఎందుకంటే అది ప్రపంచంలో 2వ పెద్ద దేశం. నిజంగా చెప్పాలంటే వాణిజ్య పరంగా, ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు ఎంత ఎదిగారంటే మొత్తం ప్రపంచం ఈరోజు చైనా లేకపోతే మనం ఎవరు కూడా, ఏ దేశం కూడా పనిచేయలేదు. ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది వాళ్ళది. మనకు చూస్తే కనీసం అంటే 70% మన సెల్ ఫోన్లు అక్కడి నుంచే వస్తున్నాయి. మీరు భారతదేశంలో తయారు చేసినా దానికి కాంపోనెంట్స్ మీరు చైనా నుంచి తెచ్చుకోవాల్సిందే. కంప్యూటర్లో చిప్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. మనం మెడికల్ రంగంలో చూస్తే కొన్ని మందులకు సంబంధించి, కొన్ని ఎక్విప్మెంట్కి సంబంధించి 60-70% అక్కడి నుంచే వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం విస్మరించే పరిస్థితి లేదు. మనం వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక తరంలోనే, ఒక 30-40 ఏళ్లలో చాలా పురోగతి సాధించారు వాళ్ళు. అక్కడున్న టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎంత ఎదిగారని అంత ఎదిగారు వాళ్ళు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ మీరు అక్కడ చైనాలో వాళ్ళు తయారు చేస్తున్నారంటే చీప్ లేబర్ వల్ల కాదు. చైనీస్ లేబర్కి, అమెరికన్ లేబర్కి పెద్ద తేడా లేదు ఖర్చులో. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఉన్న లేబర్ కాస్ట్ కంటే చైనాలో 5 రెట్లు ఎక్కువ కాస్ట్. అయినా అక్కడ చేస్తున్నారు, భారతదేశానికి రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఇన్నోవేషన్ కల్చర్, అంటే మనం కొత్త నూతనత్వంగా ఏదైనా తయారు చేయగలిగినటువంటి స్తోమత వాళ్ళు బాగా పెంచుకున్నారు. ఈ ఐఫోన్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, దానికి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు అని చైనీస్ చేసి పెడుతున్నారు వాళ్ళకి. భారతదేశంలో మనం చేస్తున్నామా? మనకు అది లేదు. అది మనకి ఐటీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ ఉండొచ్చు. వీళ్ళందరూ మనం అమెరికాలో వెళ్ళి అక్కడ వాళ్ళ గూడికం చేస్తున్నాం, కానీ భారతదేశంలో మనం ఏం ఇన్వెంట్ చేయట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోండి, మీరు టీసీఎస్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, లేదా విప్రో తీసుకోండి. ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను, టీసీఎస్, వీళ్ళందరూ కూడాను బాడీ షాప్స్. అంటే ఇక్కడ టెక్నాలజీ తయారవ్వడం లేదు. ఐటీ అని పేరు చెప్పుకుంటాను, వీళ్ళు ఐటీ కంపెనీలు కాదు. నిజంగా చెప్పాలంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ కంపెనీస్. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సిస్కోకో లేదా యాపిల్కో లేదా ఇంకేదైనా అమెరికన్ కంపెనీకి పనిచేస్తున్నారు వీళ్ళు. నిజంగా ఇక్కడ వీళ్ళు పనిచేసేది టెక్నాలజీ క్రియేషన్ అంటే ఏం జరగట్లేదు ఇక్కడ. సో ఆ టెక్నాలజీ అనేది చైనాలో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని యాపిల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అది అటువంటి స్తోమత మనకు వచ్చే కెపాసిటీ మనకు ఉన్నది, కానీ ఈరోజు లేదు. మనకు అది అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు భారతదేశంలోనే చేయాలి అని మోదీ గారు అనడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది. ఒక్క పాయింట్ మాత్రం చెప్తాను నేను. ఇవన్నీ విషయాలు ఒక ఎత్తు ఉండగా కీలకమైనది ఏంటంటే 2021లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క శతాబ్ది జరగబోతున్నది. జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలలో చైనా మా భూభాగం అని వాళ్ళ మ్యాప్లో వాళ్ళు చెప్పుకుంటున్న ప్రాంతాన్నంతా వాళ్ళ రాజ్యంలో కలుపుకోవాలి అని ఒక టాప్ ప్లాన్ ఉన్నది వాళ్ళకు. అందుకనే హాంకాంగ్ని కలిపేశారు. ఇప్పుడు టైవాన్ మీద యుద్ధం ప్రకటించబోతున్నారు. భారత భూభాగంలో లదాఖ్ కావచ్చు, అరుణాచల్ కావచ్చు, ఇవన్నీ మావే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి దీన్ని కూడా చైనాలో కలుపుకోవాలి అని ఒక క్లియర్ కట్ అజెండా వాళ్ళకు ఉన్నది. అలాగే మిగతా దేశాలతో వాళ్ళు ఉన్నట్టు వైరం ఏదవుతున్నదో ఇవన్నీ కూడాను 2021 కలుపుకోవాలి. ఈ వుహాన్ కరోనా వైరస్ వల్ల అందరూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇదే అదనే సమయం అని ఆయన మొదలు పెట్టారు. ఇది కూడా ఒక కీలకమైన కారణం. సార్ శ్యామరావు గారు, సార్ బార్డర్లో యాక్చువల్గా పరిస్థితి ఎట్లా ఉంటుంది జనరల్గా? ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయం తీసుకుంటే ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్, ఒక కంచె ఏర్పాటు చేసి ఉంటుంది ఇరువైపులా కూడా. మరి చైనాకి సంబంధించినటువంటి ఏదైతే వివాదాస్పదం ఉందో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? అంటే నిజంగా ఇట్లా కంచె ఏర్పాటు ఉందా, కేవలం వేరే ఒక అవగాహనతోటి మాత్రమే అక్కడ లైన్ అని చెప్పుకుంటారు? కంచె ఏర్పాటు ఉంది సార్. అక్కడ -20, -15, -16లో
పనిచేసి మన సైనికులు అక్కడ ఎల్ఏసీలో ఫుల్ టకాఫర్ వాళ్ళకు మనం మూత్రోడు జవాబిస్తాం. కానీ ఇన్ని రోజులు 70 సంవత్సరాలు 74 సంవత్సరాలలో లేని చరిత్ర ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద దారుణంగా మనలను చంపడము. 1962లో కూడా ఇంతమంది చావలే. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మన మీద అటాక్ చేసిరు, మనం ఓడిపోయాం. 1965లో మనం గెలిచాము, వాళ్ళకు బుద్ధి చెప్పాము, తన్నాం. మళ్ళీ 1967లో కూడా మనం విన్ అయ్యాం. వాళ్ళు తట్టుకోలేదు. భారతదేశం అప్పుడు భారతదేశం కాదు సార్, ఇది 2020 భారతదేశం. ఎవ్వరు కూడా మన భారతీయులు ఒక్క వ్యక్తి కూడా దీన్ని క్షమించే మాట లేదు. వాళ్ళకు ఎట్లయినా బుద్ధి చెప్తాము, అది చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే మనం పిఓకేలా పాకిస్తాన్కి ఎట్లా మనం బుద్ధి చెప్పాం సర్జికల్ స్ట్రైక్ చేసి, మన మోదీ సార్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ యాక్షన్ అయింది. కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంటు చేయలేదు. ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దీనికి కూడా ఇంత సపోర్టు వాయిదాలు కూడా ఎవరు తేలేదు, ఇంత ఇయ్యలేదు. అంటే ఇప్పుడు ఎల్ఏసి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈ చైనా సంబంధించినటువంటి ఈ బార్డర్లో ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇంత ముందుకు సాధారణంగానే వాళ్ళు భూములు ఆక్రమించుకోవడం జరిగింది. దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు భూభాగం మన భారత్ భూభాగంలోకి 134 కిలోమీటర్లు మన బార్డర్, భారత్ చైనా బార్డర్. 5 కిలోమీటర్ల వెడల్పు, 134 కిలోమీటర్ల పొడవు. ఆ ఎల్ఓసిలో ఛత్తీస్గఢ్ నుంచి నియర్ అవుతుంది మనకు బార్డర్, హిమాచల్ ప్రదేశ్, లేహ్ లదాఖ్. ఈ బార్డర్లన్నీ మనము 2,25,000 అలాట్ ఉంది ఇప్పుడు ఆర్మీ, మనకి ఇండియన్ ఆర్మీ. వాళ్ళకి ఎట్లయినా మనం తన్ని బుద్ధి చెప్పి 100% అనేది వాళ్ళకు కూడా తెలుసు. అమెరికా మనకు ఎంతో మంచి దగ్గర సంబంధం అయింది కూడా వాడు తట్టుకుంటలేడు. ఈ భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కువనే వెళ్ళిపోతుంది, చైనాని మించిపోతుందని వాడు ఏం తట్టుకుంటలేడు సార్. దీనికి మూతోడు జవాబు. దీనికి బదుల మన కర్నల్ సంతోష్ బాబు ఆయన మరణంతో కూడా మొత్తం దేశమంతా, ఆయన అతనితో కాదు 20 మంది జవాన్లు మనకు, అతనితో పాటు ఒక ఆఫీసర్ 20 మంది జవాన్లు నిన్న చనిపోయారు. వాళ్ళ బాడీలు కూడా ఇంకా రాలేదు సార్. సో వాళ్ళకు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సహకరించి వాళ్ళకు మేము అండగా ఉన్నామని అందరూ ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకు పోయి చెప్పడం జరిగింది. ఫుల్ వాళ్ళకు సపోర్ట్గా ఉన్నామని కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. లలిత్ గారు, ఇప్పుడు చైనా చెప్తున్నటువంటి, నిజంగా మీరు అన్నారు చైనా చెప్పేటువంటి కథలను ప్రస్తుతం ప్రపంచం నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. చైనా ఎందుకు కథలు చెప్పాల్సి వస్తుంది? చైనా భూభాగం భారతదేశ భూభాగం కంటే చాలా పెద్దది, వాస్తవానికి చెప్పాలంటే చాలా ఎక్కువ రేట్లో పెద్దది. అయినా కూడా మన భూభాగం ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాలు ఎందుకు కథలు చెప్పాల్సి వస్తుందంటే, చైనాలో సామెత ఉందండి. చైనా వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఏమీ లేకపోతే డైలీ ఒక అంగుళమైనా ఆక్రమించుకోవాలి. ఎవడో ఒకటి సొమ్ము ఆక్రమించుకుంటూ ఉండకపోతే, ఎవడో ఒకటి స్థానాన్ని ఆక్రమించి ఉండకపోతే వాళ్ళకి పూట గడవదు, పొద్దు గడవదు, వాళ్ళకి అసలు ఊసిపోదు అనమాట. అది కూడా కాకుండా 1962 నుంచి చూసుకుంటే టిల్ 2013 కూడా వాళ్ళు మన ఇండియా బోర్డర్స్ ఎమ్మట అత్తారింటికి వచ్చినట్టు చక్కగా రావటం, వాళ్ళకి నచ్చిన ప్లేస్ ఆక్రమించుకోవటం, ఏదో చేయటం. ఆక్సిజన్ కానీ ఆక్రమణలోని కొరకొరం కానీ మిగతా ప్లేసెస్ చాలా ఆక్రమించుకున్నారు. కానీ 2017లో ఎప్పుడైతే మోడీ గారు వచ్చిన కాడి నుంచి ఒకసారి చూసుకుంటే 2017 నుంచి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఇదివరకులాగా ఆక్రమించుకోవాలని చెప్పేసి. కానీ డోక్లాంలో చూసుకున్నా, లేకపోతే పాంగాంగ్లో చూసుకున్నా, ఇట్లా మిగతా చోట్ల వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి మాడు పగలగొట్టించుకుని, గట్టిగా మాట్లాడితే ఒక మూతి చావు దెబ్బ తిని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం. ఇదంతా కూడా వాళ్ళు ఓటమిగానే చెప్పుకోవాలి బయట, వాస్తవంగా యుద్ధం అనుకుంటే కనుక. కానీ నిజంగా చూడండి, మీరు చైనా కనుక ఒకసారి మీరు చూసినట్లయితే, చైనాకి గత 70 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ప్రత్యక్ష యుద్ధం, దీర్ఘకాలిక యుద్ధాలు చేసిన అనుభవం ఎప్పుడూ వాళ్ళకి లేదు. ఎప్పుడు ఇట్లాంటి గిల్లి కజ్జాలు, ఈ చెత్త వేషాలు ఇవే వాళ్ళు వేసింది కూడా. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన కానీ, మోడీ గారు వచ్చిన కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆటలు ఏమీ సాగట్లేదో, దాన్ని అంతటినీ కూడా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. వాళ్ళకి పెరిగిపోయి నిన్న చేసిన లాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటానికి తెగబడుతున్నారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ కాకపోతే అర్థం కానిది ఏంటంటే, వాళ్ళకి 1962లో ఉన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేసే కుక్కలు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు అంత బలం లేరు. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ ఆ గుంట నక్కల్ని, ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కుక్కల్ని ఇద్దరిని కూడా గుడ్డలోడ తీసి కొట్టి దేశం నుంచి తరిమి కొట్టేయడానికి మిలిటరీ ప్రభుత్వం కాదండి, తోటి భారతీయులు, హిందువులు మేమే సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఎగ్జాక్ట్లీ. అలిజాపూర్ శ్రీనివాస్ గారు, భారత ప్రభుత్వం కూడా చాలా క్లియర్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. భారత భూభాగానికి సంబంధించి ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు అనేటువంటి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒక బీజేపీ నేతగా మీరేం చెప్తారు? ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ప్రపంచం మొత్తంగా కూడా భారత్కు సపోర్ట్ చేసే విధంగా మన యొక్క నీతి ఉంటుంది. మోదీ ఆ యొక్క
సంబంధాలు ఆ రకంగా సపోర్ట్ తీసుకుంటూ ఇప్పటికే సక్సీడ్ కావడం జరిగింది. ఈ విషయంలో ఇంకా సింపతి వస్తుంది. కేవలం ఇవాళ నిన్నటి డోక్లాం కావచ్చు, లేకుంటే ఇక్కడ ఇవాళ ఈ కాదు, పాతవి కూడా కబ్జా చేసుకుని 62 కావచ్చు, అంతకుముందు కూడా కావచ్చు, ఆ భూభాగం కూడా మనం తీసుకోవాల్సింది మన లైన్. అది ఇది కావాల్సిందే. ఆ యొక్క కమిట్మెంట్, ఆ యొక్క కరేజ్ మోదీ గారికి ఉన్నది. కాబట్టి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు కూడా మోదీ స్టాండ్ తప్పు, మోదీ అనవసరంగా గిల్లి కచ్చాలు పెంచుకుంటున్న మాట ఎవరు మాట్లాడలేదు. చైనా ఏకాకి అయిన పరిస్థితిలో అమెరికా సైతం, రష్యా సైతం అనేక దేశాలు భారత్కు బ్యాక్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ నీతి. ఇమాందారి స్టాండ్ మన రక్షణ కోసం తప్ప ఇంకేం లేదు. అందులో సియాచిన్ పోయింది, ఆ యొక్క ఆక్సైడ్ ప్రాంతం ఉన్నది, మనదే కదా అది. అది మాది మేము అడగడం తప్ప, పిఓకే మాది మేము అడగడం తప్ప. కాబట్టి ఇటువంటి ఒక నిజాయితీ గల స్టాండ్ని ప్రపంచమంతా కూడా సపోర్ట్ చేసే ఉన్నది. అది చేయగలుగుతారు. అటువంటి ఒక నిష్ఠ ఉన్న సర్కారు ఉన్నది. కేవలం మోదీ గారే కాదు, ఇవాళ యావత్ భారత్ అంతా కూడా ఒకే మాట మీద నిలవాల్సిన సందర్భం. ఇక్కడ రాజకీయాలకు తా ఉండద్దు. పొలిటికల్ పార్టీ యొక్క అంబిషన్స్ దీన్ని బీజేపీ సర్కారును అబాస్పాలు చేయాలని చెప్పి మాట్లాడి ఎవరైనా మాట్లాడితే అది దేశద్రోహం కిందనే మనం పరిగణించాలి తప్ప ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, దేశ రక్షణకు సంబంధించిన. మేము మాట్లాడలేదా అండి? 62 వార్ అప్పుడు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ఇందిరాగాంధీని కొనియాడినాం, కాళికామాత మా హమారి నేత అని చెప్పి చెప్పినమే. ఆ కల్చర్, ఆ యొక్క దృఢత్వం, ఆ యొక్క ఇంటిగ్రిటీ ఇవాళ ప్రూవ్ చేసుకుని ప్రపంచం ముందర కూడా ఒక్కడిగా నిలబడి చైనా మీద కాదు, అక్రమార్కుల మీద ఎవరి మీద కూడా మనం గెలవాల్సిన అవసరం ఉన్నది. అయితేనే తెల్లారు ఇంకెవరు ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ ఇండియా మొత్తం యునైటెడ్ గా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు యావత్ భారతదేశం రాజకీయాలు పక్కన పెట్టి అందరూ నడవాల్సినటువంటి అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. గిరిధర్ గారు, చైనా వైరస్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వారికి చెడ్డ పేరు వచ్చిందో, అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి చెంది ప్రపంచవ్యాప్తంగా, దాని తర్వాతనే చైనా వైఖరి మారింది. మరోవైపు అమెరికా ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలగజేసేలా చైనా పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఇండియాతో దోస్తాన్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకనే ఇట్లాంటి కుట్రలకు పాల్పడుతుందా? దీని వెనకాల అసలు ఏమున్నాయి సార్? ఆర్థికపరమైనటువంటి కారణాలు, ఏమేమి కారణాలు ఉన్నాయి దీనికి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు అవసరమైనప్పుడు మన పట్ల నిలిచేవాడు ఎవరూ ఉండరు. మన యుద్ధం మనమే చేసుకోవాలి. 1971లో అమెరికాకి, తర్వాత పాకిస్తాన్కి ఒప్పందం ఉండింది, చైనాకు పాకిస్తాన్కి ఒప్పందం ఉండింది. ఆ ధైర్యంతో వాళ్ళు ఏం చేయాల్సిన వాళ్ళు చేశారు. మన అమృత్సర్ ఆ ప్రాంతంలో వాళ్ళు బాంబులు వేశారు. ఫస్ట్ యుద్ధం అక్కడ మొదలైంది మనకి. అంటే అంతకంటే ముందరే ముక్తి బాహిని పెట్టి మనం వాళ్ళకి ఏం చేయాలో చేస్తున్నాం ఈస్ట్ పాకిస్తాన్లో. ఈ నేపథ్యంలో అమెరికా వాళ్ళ 7th ఫ్లీట్ని ఇండియన్ ఓషన్లోకి పంపించింది. 7th ఫ్లీట్ ఇండియన్ ఓషన్లోకి రాగానే సోవియట్ యూనియన్ వాళ్ళది కూడా మేము కూడా మా ఫ్లీట్ పంపిస్తున్నామని చెప్పంగానే అమెరికా వెనక్కి తగ్గింది. వెనక్కి తగ్గేసరికి పాకిస్తాన్పై ప్రాధేయపడింది. మీరు పంపించండి, యుద్ధం చేయండి అంటున్నారు. వాళ్ళు రాలేదు, అమెరికా రాలేదు. చైనాని కూడా యుద్ధం చేయమని అడిగారు, చైనా కూడా రాలేదు. వాళ్ళ మిత్రుడు అన్న వాళ్ళని, చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ని వాళ్ళు ఎలా వర్ణిస్తారంటే హిమాలయాల కంటే పెద్దది, సముద్రం కంటే లోతైనది మా ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటారు వాళ్ళు. అటువంటి మిత్రుడు వాళ్ళకి రాలేదు. వాళ్ళు మనకు ఒక పిచ్చుక దొరికితే మన సైన్యం వాళ్ళని చెతకబాద్ వచ్చారు 1971లో. ఇప్పుడో పరిస్థితి అదే. చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిసి మనం యుద్ధం చేస్తే అమెరికా ఏదో వచ్చి మనం కాపాడుతుంది అని అనుకున్నామంటే మనం పొరపడ్డాం. మన ధైర్యాన్ని, మన స్థైర్యాన్ని, మన స్తోమతను మనమే పెంచుకోవాలి. మనకు కొన్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాన్ని మనం వాడుకోవాలి. మనకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉన్నది అంటే కనుక, మీరు 1962 యుద్ధంలో మనం ఎందుకు ఓడిపోయామంటే దానికి ఒక కీలకమైన కారణం, మన వాయుసేనను మనం బయటికి తీయలేదు. వాయుసేనలో మనం వాళ్ళకంటే ధీటుగా ఉన్నాం. మనకంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి వాళ్ళకు. విమానాలు ఉన్నా కానీ కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళు టిబెటన్ ప్లాటోలో ఉన్నారు. టిబెటన్ ప్లాటో అన్నది 14-15 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అది అక్కడ మీకు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే కానీ మీకు ఇంధనం కాలడానికి కోసం, పెట్రోల్ కాలడానికి కోసం మీకు ఆక్సిజన్ కావాలి. కాబట్టి వాళ్ళు అంత ఎనర్జీతో టేక్ ఆఫ్ అవ్వలేరు వాళ్ళు. కాబట్టి ఫ్యూసలాజ్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్యూసలాజ్ అంటే దాని కింద బాంబులు కావచ్చు, సామాన్ ఎత్తుకొని తీసుకువెళ్ళే స్తోమత దానికి తక్కువ ఉంటుంది. అది 2-3 బాంబుల కంటే ఎక్కువ తీసుకెళ్ళలేరు వాళ్ళు. కానీ మనం అంబాలా నుంచో, పఠాన్కోట్ నుంచో, లేకపోతే మన చండీగఢ్ నుంచో టేక్ ఆఫ్ అయ్యామంటే మనం ప్లేన్స్లో ఉన్నాం.
మనం చాలా వాడికంటే 10, 15, 20 రెట్ల సామాన్ తీసుకొని పైకి ఎగరగలం మనం. 150 కిలోమీటర్లు మనం టిబెట్లకు వెళ్ళొచ్చు మనం. మన దగ్గర సుకోయ్ కావచ్చు, తర్వాత మిరాజ్ కావచ్చు, మిగ్స్ కావచ్చు, వాళ్ళని ఈజీగా ధీటుగా ఎదుర్కోగలం మనం. 62 యుద్ధంలో కనుక చేసుకుంటుంటే మనం ఈజీగా గెలిచి ఉండేవాళ్ళం. ఆ పొరపాటు ఈసారి జరగబోనివ్వం మనం. అంతేకాదు జూలై 15 నుంచి మనకు 7 రఫాయిల్లు వస్తున్నాయి. ఒక్కొక్క రఫాయిల్ కనీసం అంటే 5 విమానాలని ఎదుర్కొనేటువంటి స్తోమత ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీను. దాంట్లో అవుట్ ఆఫ్ విజువల్ రేంజ్ అంటారు, అంటే ఈ పైలట్ చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్న విమానాలను కూడా ఎదుర్కొనే స్తోమత ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఇది. ఏది? రఫాయిల్. ఈ రఫాయిల్స్ వస్తే కనుక గేమ్ అయిపోయింది వాళ్ళకి, లిటరల్గా అయిపోయింది అది. కాబట్టి మనం చాలా ఇంధనం తీసుకెళ్ళి కొట్టచ్చు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకు. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే సముద్రంలో మనకు దక్షిణమైన పాయింట్, అంటే మన భారతదేశంలో అన్నిటికంటే దక్షిణమైన పాయింట్ ఇందిరా పాయింట్ అంటారు. మెయిన్ ల్యాండ్లో మన కన్యాకుమారి, కానీ అండమాన్ నికోబార్ దీవుల్లో నికోబార్ దీవి అన్నిటికంటే చివరిది, దీనికంటే దక్షిణమైంది, అంటే మన ఈక్వేటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందిరా పాయింట్ నుంచి ఇండోనేషియాకి సంబంధించిన అచే ప్రావిన్స్కి మధ్యలో ఒక 30-40 కిలోమీటర్ల సముద్రం మాత్రమే ఉంటుంది. చైనాకు సంబంధించి రమారమి 70% వాళ్ళ వాణిజ్యం ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడి నుంచి మలక్కా స్ట్రీట్స్ మీదుగా వెళ్ళాలి. అక్కడ కనుక భారతదేశం చైనాని కట్టడి చేస్తే చైనా ఎకానమీ కుదేలైపోతుంది. అంతటి ప్రమాదం ఉన్నది అక్కడ. రోజుకి కనీసం అంటే 300-400 షిప్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. సో చైనాకి మనకు ఏమైనా చేయాలంటే కనుక చైనా యొక్క 2-3 వాళ్ళ నౌకలను కనుక మనం సీజ్ చేశామంటే వాళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. ఇది ఎప్పుడైనా భారతదేశం చేయగలదు అని భయపడే పాకిస్తాన్ నుంచి వాళ్ళు సిపిఈసి పెట్టుకున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పెట్టుకున్నారు. అది మన భూభాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వెళ్తోంది కాబట్టి మనం ఆక్షేపణ చెప్పాం దానికి. సో ఈ 2 వాయుసేన కావచ్చు, మన నావికా దళం కావచ్చు, ఈ రెండిట్లో మనకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ మనం వాడితే చైనాని ఎదుర్కోవచ్చు. వాళ్ళకంటే స్తోమతలో మనం 5వ వంతు అయినా కానీ కూడా మనకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఇవి. ఈ మెల్లిమెల్లిగా క్వాడ్ అన్నటువంటి ఒక కూటమి తయారవుతున్నది. జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశము, తర్వాత అమెరికా నలుగురు కలిసి ఒక యూరోప్లో నేటో లాగానే ఏషియాలో మన నలుగురు కలిసి దీన్ని ఎదుర్కొందాము అన్నటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళు. కానీ అది ఇంకా అంత స్థాయికి రాలేదు, నేటో స్థాయికి రాలేదు. ప్రస్తుతానికి ఫారెన్ మినిస్టర్ లెవెల్ దాకా డిస్కషన్స్ వచ్చినాయి. ఇంకా అది ఇంకొంచెం పెంపొందించి పటిష్టమైన ఒక కూటమిగా తయారైందంటే ఇంకా చైనాను ఎదుర్కోవడం చాలా సులువు. అది ఎప్పటికి వస్తుందో చెప్పలేం మనము. బహుశా దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత నలుగురి మీద ఉన్నది. భారతదేశము వియట్నాం కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇంతవరకు ఫిలిప్పీన్స్ మొన్నటి వరకు చైనా కబ్జాలో ఉండింది. అది అటువంటి ఫిలిప్పీన్స్ని, తర్వాత వియట్నాంకి బ్రహ్మోస్ మిసైల్ సప్లై చేస్తున్నాం మనం. బ్రహ్మోస్ మిసైల్ అన్నది ప్రపంచంలో ఏ రెడారు పట్టుకోలేదు. ఎంతటి మీకు పేట్రియట్ మిసైల్స్ ఉండి మిసైల్ మీరు అటాక్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నా ఇజ్రాయెల్కి, అమెరికాకు ఉన్నటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ కూడా బ్రహ్మోస్ని ఆపలేదు. కాబట్టి చైనా ఏ దానికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి భయపడుతుంది. బ్రహ్మోస్ని మనం ఏం చేసామంటే మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి దగ్గరంతా ఉంచాం మనం. అరుణాచల్లో ఉంచాము, తేజ్పూర్ అస్సాంలో ఉంచాం మనము. ఇవన్నీ స్ట్రాటజీగా చెప్పక్కర్లేదు, బట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ అన్నీ ఉంచాం మనం. అలాగే అటు వియట్నాం కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు మనం సప్లై చేస్తున్నాం. సో మనం కూడా మనం చేయవలసింది మనం చేస్తున్నాం. చైనా ఈరోజు ఇందాక వారు అన్నట్టు 1962 పరిస్థితి కాదు ఈరోజు. ఈ 2020లో ఉన్నాం మనం. మనల్ని ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడు చేయకపోతే వాళ్ళు వచ్చే సంవత్సరం నుంచి మనకు రఫాయిల్డ్ వచ్చి మన కెపాసిటీ పెరిగిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు భారతదేశాన్ని ముట్టే అవకాశం ఉండదు వాళ్ళకు. ఏం చేసినా ఈ సంవత్సరమే వాళ్ళు ఏదైనా మార్పులు తీసుకురావాలి. అందుకని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ గల్వన్ వ్యాలీలో వాళ్ళు వచ్చిన చొరబడిన ప్లేస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి కనుక వాళ్ళు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ పెడితే కనుక దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ని వాళ్ళు కొట్టేయచ్చు. తర్వాత ఈ రోడ్ ఏదైతే ఉన్నదో షాక్ నుంచి డర్బోక్ షాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తున్న రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మన వాళ్ళు ఇంకొక రోడ్డు వేసి గల్వన్ వ్యాలీకి వేశారు. దాన్ని వాళ్ళు ఆక్షేపణ మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఇదివరకు 8 గంటలు పట్టేది గల్వన్ వ్యాలీకి వెళ్ళాలంటే ఇప్పుడు 35 నిమిషాల్లో వెళ్ళగలుగుతున్నాం మనం. సో ఆ స్తోమత పెరిగే కొద్దీ వాళ్ళ భయం పట్టుకున్నది. రేపు మనం ఏమైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే కరకోరం పాస్ కావచ్చు, లేదా వాళ్ళ సిపిఈసికి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, అలాగే షక్స్గమ్ వ్యాలీ కావచ్చు. షక్స్గమ్ వ్యాలీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పాకిస్తాన్ చైనాకు 63లో హస్తగతం చేసింది, 5,000 చదరపు కిలోమీటర్లు.
ఇక్కడ ఎక్కడ యాక్షన్ తీసుకోవాలన్నా కానీ మన దౌలత్ బేగ్ ఓల్డీ కావచ్చు లేదా ఈ రోడ్డు కావచ్చు చాలా కీలకమైనది అవుతుంది అది. అందుకని వాళ్ళు భయపడుతున్నారు. సో మనకు సైన్యపరంగా మనకు వాళ్ళకంటే తక్కువ ఉన్నా కానీ మనకి కీలకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు 70 ఏళ్లుగా ప్రభుత్వాలు రోడ్లు బార్డర్ రోడ్స్ వేయకుండా వాళ్ళు విస్మరించారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే అక్కడి నుంచి చైనా లోపలికి వచ్చిందంటే మన రోడ్లు బాగా ఉంటే వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చేస్తారు, అందుకని రోడ్లు వేయకూడదు అని చెప్పి గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన మొత్తం బార్డర్ రోడ్స్ అన్ని వేయడం మొదలుపెట్టారు. కరెక్టివ్ రోడ్స్ అన్ని వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు చైనా అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా 5,000 మంది అదనంగా వీళ్ళు ఇక్కడి నుంచి వర్కర్స్ని తీసుకొని వెళ్ళి చాలా త్వరగతిన ఆ రోడ్డుని కానీ బ్రిడ్జ్లు కానీ వేస్తున్నారు వాళ్ళు. సో మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా స్ట్రాటజిక్ అసెట్స్ని మేము పెంపొందించుకుంటాము, మా రోడ్లను మేము వేసుకుంటామని క్లియర్ కట్ మెసేజ్ చైనాకి ఇవ్వడం జరిగింది. అందుకనే వాళ్ళు ఏం చేయాలో తోచగా ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కల్నల్ సంతోష్ బాబు ఏ రకంగా అయితే అత్యంత దారుణంగా చైనా సంబంధించినటువంటి ఆర్మీ చేతిలో చంపబడ్డాడో, ఆయనతో పాటు మరొక 19 మంది చనిపోయారనేటువంటిది కూడా వార్త అందుతున్నటువంటి నేపథ్యంలో అధికారికంగా కూడా సమాచారం వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజంగా ఏదైతే గాల్వాన్ లోయ ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, సైనికులు అక్కడ ఎలా వారికి సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తారు అనేటువంటి అంశంపైన శ్యామరావు గారు, అక్కడ నిజంగా పరిస్థితులు ఎలా ఉంటాయి సార్? సైనికులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసినటువంటి పరిస్థితులు దేశ రక్షణ కోసం? చాలా కష్టపడుతుంది సార్. అక్కడ -15 -20 ఆ డిగ్రీలో మనం పని చేయలేక అటువంటి పనిలో కూడా మన భారతదేశ సైనికులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అక్కడ లేదాకులో ఉన్న జనాలు కూడా మనకు ఫుల్ సహకరిస్తారు, మన భారతీయులు కాబట్టి. వాళ్ళు క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందన్న ఒక భయం ఉంటుంది. అక్కడ తినాలన్నా, ఉండాలన్నా, పడుకోవాలన్నా కూడా కంటిన్యూ మీద రెప్ప ముయ్యకుండానే 24 అవర్స్ ఎప్పుడు అసలు ఆ నిద్ర అన్నది ఉండదు. ఆ భయ ఆందోళన ఎక్కడి నుంచి ఏమవుతుందని కూడా తెలియదు. సేమ్ అలాగే గిల్గట్ పాకిస్తాన్, పిఓకే, పాక్ ఆక్యుపై కాశ్మీర్, జేఎండ్కే, జమ్మూ కాశ్మీర్లో కూడా ఆతంకవాదులు చొరపడి మనకు ఎన్నో డిస్టర్బ్ చేసినా కూడా మనం ఏం భయపడే పరిస్థితి లేదు సార్. 100%గా ఇప్పుడు చైనాకు బుద్ధి చెప్తాము. ఇది మోదీ సార్ ఒక సీక్రెట్ పాయింట్. అది 100%గా వాళ్ళ గుండెలో నిద్రపోయి కూడా ఏం చేస్తాడో ఇప్పుడు దేశమంతా వాళ్ళు వణికిపోయి భయపడుతున్నారు. ఈ స్పెషల్ మీటింగ్లు కూడా నడుస్తున్నాయి. 100%గా అవుతుంది. మన రాజ్నాథ్ సింగ్ సార్ కూడా డిఫెన్స్ మినిస్టర్ అంటే ఇటువంటి డిఫెన్స్ మినిస్టర్ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు సార్. ములాయం సింగ్ యాదవ్ సార్ ఉండే ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ ములాయం సింగ్ గారు వాజ్పేయి సార్ టైంలో, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, ఇంతకుముందు నిర్మలా సీతారామన్ మేడం కూడా అసలు జెంట్స్ కంటే కూడా టకఫర్ మనకి ఇటుక జవాబు పత్రతో మనం పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. సో భయపడే ప్రసక్తి లేదు సార్. 100%గా మనం వాళ్ళకి తన్ని వాళ్ళకి విదిన్ 1 వీక్ లోపలనే, విదిన్ 2-3-4 డేస్లో ఏం రిజల్ట్ వస్తుందో అప్పుడు తమరి అంటారు ఏంది ఇదని. ఇండియన్ ఆర్మీ ఏం భయపడలేదు. 2,25,000 ఆర్మీ అలాట్ అయి ఉన్నది. ఏ యుద్ధం కన్నా మనం సిద్ధం ఉన్నాం. ఓకే లలిత్ గారు, అంటే ఏషియాలో నిజంగా భారత్ బలం పెరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు చైనాకి సంబంధించినటువంటి చర్యలు మనం అందరూ చూసినటువంటి పరిస్థితి ఉంది. చైనాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారండి. భారతీయ జనాభా మొత్తం కూడా నిర్ణయానికి వచ్చేసారు. సోషల్ మీడియాలో ఇది ఎక్కువ శాతం పెట్టడం వరకు ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే ప్రజలు అనుకోవడం వరకు ఉంది. అసలు ప్రభుత్వాలు కూడా దీన్ని నిలుపుదల చేయాల్సిన, బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు, చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని చెప్పేసి. అయితే బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలని అనుకున్నా కూడా కొన్ని వస్తువుల విషయంలో ప్రజలకి ఆప్షన్ లేక తప్పక కొంతమంది వాడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైనా నిజంగా అడ్డుకట్ట వేయాలి అంటే ప్రభుత్వాలే దీనికి సంబంధించిన చర్య తీసుకోవాలి. అయితే ఇక్కడ చైనా విషయంలో ప్రజలకి, ప్రభుత్వానికి చర్యలు తీసుకునే కంటే కూడా ప్రజలకి సమాచారాన్ని చేరవేసే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మీడియా, ఈ మీడియా విషయంలో చాలా మార్పు రావాల్సిందండి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది 1.5 నుంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. 1.5 నుంచి జరుగుతుంటే ఇది సోషల్ మీడియాలో న్యూస్ వింటున్నాం, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ న్యూస్ వినట్ల. సరిహద్దుల్లో ఏం జరుగుతుంది ఏందని మాకు ఎక్కడ వినపడలేదు. అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో నీటి సమస్య, ఏటి సమస్య లేదా గేట్ సమస్య వచ్చిందనుకోండి, దాన్ని పెద్ద లెవెల్లో చూపిస్తారు. అదే తెలంగాణకి, మహారాష్ట్రకి బాబ్లీ విషయంలో ఏదైనా వస్తే దాన్ని ఇంత భూతద్దంలో పెట్టి పెద్ద వ్యవహారంలాగా చూపిస్తున్నారు. అంటే చూపించకూడదు, అంత చిన్న విషయం నేను అనట్లేదు. కానీ ఒక దేశంలో భాగాలైన 2 రాష్ట్రాల మధ్య తగువులు వస్తే అంత ఉత్సాహంగా చూపించే మీడియా ఒక 2 దేశాలకు సంబంధించిన సరిహద్దు వివాదంలో ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు చూపించట్లేదండి? మీడియాని తప్పు పట్టకూడదా ఇక్కడ? ఈ మీడియాలో కనీసం ఈరోజు 20 మంది ప్రాణాలు పోయేపాటికి తప్పని పరిస్థితుల్లో గతి లేక న్యూస్ చూపిస్తున్నారు, కానీ
ఈ పరిస్థితి రాకముందు ఇదిగో వాస్తవాధీన రేఖ వద్ద ఇది జరుగుతున్నది అని ఎప్పుడు ఎందుకు చూపించలేదు? ఎగ్జాక్ట్లీ దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు. అంటే మీ దాంట్లో చిన్న correction. భారత్ టుడే ఆ విషయంలో మాత్రం కంపల్సరీ ముందు వరుసలో ఉంది. భారత్ టుడే ఒక విషయం చెప్పాలి. కంపల్సరీ ప్రతిసారి ఆ ప్లాట్ఫామ్ మీద భారత్ టుడే ముందు ఒక్క నిమిషం మధు గారు. సో ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే మీడియా హౌసెస్ లో మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది, మీడియా హౌసెస్ రన్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కూడా ఈ చైనీస్ భావజాలంతో పనిచేస్తా ఉన్నారు. అంతేకాదు నేను ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇది చైనా మ్యాప్, ఇది చైనా ఫ్లాగ్. ఈ రెండిటికి బానిసత్వం చేస్తుంది ఎవరు అంటే ఈ చైనా ఏదైతే మన దేశం మీద ఇప్పుడు నిన్న పిరికి పంద చర్యలు చేసిందో గుంటనక్కలు, ఈ గుంటనక్కలు మాత్రమే కాదండి, ఈ గుంటనక్కలకి సపోర్ట్గా ఇక్కడ చాలా మంది కుక్కలు ఉన్నారు, ఎర్ర కుక్కలు అని చెప్పి అంటారు వాళ్ళని. వాళ్ళందరూ దీనికంటే ఎక్కువ ఈ దేశం మీద, ఈ చైనా మీద ఏదన్నా మాట్లాడినా, చైనా మీద ఏదన్నా జరిగినా చైనా వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు, కానీ ఇక్కడ వీళ్ళ కళ్ళ మీద రక్త కన్నీరు గారిపోద్ది. కారణం ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సామెతే, చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడిగేసి కూర్చుంటారు, ఇక్కడ ముండమోపులు అని చెప్పేసి. ఈ ముండమోపులందరికీ సవినయంగా ఒకటి తెలియజేస్తున్నాను, మీరు చైనా విషయంలో పడుతున్న బాధ ఒక్కసారి గమనించండి. ఇది చైనా మ్యాప్, ఇది చైనా ఫ్లాగ్. పీక్కోండి వచ్చి, ఈ దేశంలో చైనా ప్రోడక్ట్స్ కి కాలం చెల్లిపోయింది, చైనా భావజాలానికి కాలం చెల్లిపోయింది, చైనాకి కాలం చెల్లిపోయింది. వచ్చి ఇక్కడ ఏం చేస్తారో చేయండి మీరు. ఈ దేశంలో ఉంటూ చైనా పాట పాడాలని చూస్తే చెప్పులు తెగిపోతే ఒక్కొక్క లంచా కొడుక్కి. సరే లలిత్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, అంటే నిజంగా ఇక్కడ నుండి నిజంగా చైనాకు వంత పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే తను ఒకరిపైన ఆమె ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు కావచ్చు, కొద్దిమంది వ్యవస్థలు కావచ్చు చైనాకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకోసం వాళ్ళు మద్దతు ఇవ్వాల్సి, ఈ మన భారతదేశాన్ని విడిచిపెట్టి పక్క దేశం పైన ఎందుకు వారి ప్రేమ? అంటే ఇది ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల నుంచి అనేక దశాబ్దాలుగా ఆ పాట అక్కడ పాడేటువంటి ఒక పార్టీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే కాకుండా కేవలం కమ్యూనిస్టులు కాకుండా కూడా కేవలం వాళ్ళ మీద ప్రేమ కాదు, కొన్ని శక్తుల మీద, దేశీయ శక్తుల, దేశభక్తుల మీద ఒక ఈర్ష్యా ద్వేషంతో మళ్ళీ అక్కడ సపోర్ట్ చేయడము, అక్కడ గురించి మాట్లాడము, పర్సనల్గా అక్కడ యొక్క దూతలతోనూ, అక్కడ యొక్క అఫీషియల్తోనూ, అక్కడ యొక్క రాజకీయ నేతలతో మాట్లాడే సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకోసమే మనం ఇంతకుముందు చెప్పాను, ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క దేశంలో ఐకమత్యం, ఈ సార్వభౌమాధికారం కోసం మాట్లాడే ఒక మైండ్ సెట్ అందరిలో ఉండాలి. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ దేశం కోసం పాటుపడుతూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు 15 రోజుల మాట నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కానీ మీన్వేల్ మొత్తంగా కూడా దేశం కోసం ప్రయారిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అది రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడే సందర్భం. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏందో, వాళ్ళ క్యారెక్టర్ ఏందో, దేశం పట్ల భక్తి ఏందో ఇవాళ బయటపడుతుంది. కేవలం భారతీయ జనతా పార్టీ మీదనో, మోడీ మీదనో ఎక్కడ పేరుతోనో ఈర్ష్యతో మాట్లాడుకో మమ్ముగా ఉంటే మాత్రం వారు కూడా దేశానికి నష్టం చేసినోళ్ళు, దేశానికి ద్రోహం చేసినోళ్ళే. కాబట్టి ఇది రైట్ తరుణం. ఇది ఒక దిక్కు ఇంతకుముందు లలిత్ గారు ఎప్పుడు చిన్న చిన్న విషయాల మీద పేపర్లు, టీవీలన్నీ చూపిస్తూ ఉంటారు, దినం మొత్తం అదే లాగుతూ ఉంటారు సాగు. చిన్న చిన్న విషయాల మీద రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని విషయాల మీద అనేక సందర్భాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్లో టాకెటివ్ పర్సనాలిటీస్ చాలామంది మాట్లాడే వాళ్ళు, యాంటీ నేషన్ స్టాండ్ ఉన్నోళ్ళు, యాంటీ బీజేపీ లేకుండా మోడీ స్టాండ్ ఉన్నోళ్ళు అందరూ కూడా వాళ్ళ గురించి కొన్ని ఛానల్స్ తదేకంగా చేస్తూ ఉంటారు. ఇది సందర్భం కాదా మాట్లాడేది? వారి కుటుంబాలకు కావచ్చు, లేకుంటే సైన్యానికి ధైర్యం ఇచ్చే తరుణం కాదా ఇది? దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఎందుకు మాట్లాడద్దు? ఎందుకు ఇంటికి ఎక్స్పోజ్ కావద్దు? ఎందుకు దేశం గురించి మాట్లాడితే ఆ పార్టీలకు నష్టమా, ఫైదానే అవుతుందా? రైట్ బై కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఒకటేరు దేశం కోసం మనం అని చర్చించుకుంటారు. మీ పట్ల సానుభూతి వస్తుంది, లేకుంటే పాజిటివ్ పాయింట్ నిర్మాణం అవుతుంది. ఇది రాజకీయాలకు కాకుండా దేశం పట్ల ముందుకొచ్చి సమర్థించాల్సిన అవసరం ఉంది. చైనానే కాదు, ఎవరైనా కానీ దేశం పట్ల, దేశానికి వ్యతిరేకంగా ఏ శక్తి అయినా కానీ మనకు ముందుకు వస్తుంటే మన మీద వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చైనాగా అక్కడ పాకిస్తాన్ రెడీ ఉన్నది. ఇట్లా నిన్న మొన్న దాకా కామ్గా ఉండేటువంటి బంగ్లాదేశ్ కూడా ఇవాళ ఎక్కడో కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్లీ మన నీతి ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేసే ప్రయత్నం, పైపెచ్చు మనమే ఇంకా సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాం. వెదర్ ఇట్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ పాకిస్తాన్ కూడా మొన్న కూడా మనం సపోర్ట్ చేసినమే. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం మొన్న మెడిసిన్ పంపించినమే. వాళ్ళు మన నీతిని అర్థం చేసుకోవాలి. మనం ఎవరి మీద కోపం, ఎవరి మీద కబ్జా చేసుకోవాలి, దుర్నీతి లేదు మనకు.
ఇది అర్థం చేసుకుని ఆ దేశాలు ఇవాళ కాకుండా రేపైనా రియలైజ్ కావాలి. అలాగే ఇంటర్నల్ శక్తులు అన్ని కూడా ఆ దేశానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి మా అభిప్రాయం. ఖచ్చితంగా నిజంగా దేశంలో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక దేశం కోసం ఆలోచించేటువంటి వ్యవస్థ తయారు కావాలి. పార్టీలన్నీ కూడా ఇలాంటి దేశ సమైక్యత కోసం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా డార్బుక్ షోర్ దాలత్ బేగ్ ఓల్టీ రోడ్ అంటే దాదాపు 250 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత చైనాకు సంబంధించినటువంటి ఇలాంటి ఆకృత్యాలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా భారత ముద్దు బిడ్డలు దాదాపు 20 మంది ఈ రోజు వారి చేతిలో హత్యకు గురైనటువంటి పరిస్థితి, అత్యంత దారుణంగా చంపబడినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. భారతదేశ ప్రజలంతా కూడా దీన్ని జీర్ణించుకునేటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ చైనాకు వ్యతిరేకంగా ఈ చనిపోయినటువంటి వీర జవాన్లకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించినటువంటి శ్యామరావు గారి ఆర్మీ సంబంధించిన వ్యక్తి అక్కడ పనిచేసిన నిజంగా అత్యంత మైనస్ డిగ్రీలలో పనిచేసినటువంటి సైనికులకు సంబంధించినటువంటి అంత కష్టపడతా ఉంటే చనిపోయినటువంటి సందర్భంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొలాలి, రాజకీయ పార్టీలు కావచ్చు దేశం కోసం వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఒకటే మధు గారు, మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలైనా అన్నీ ఏకాక మనమంతా ఒక ఏకమై మనం వాళ్లకు జవాబు ఇవ్వాలా, ఈ రాజకీయాలని పక్కకు పెట్టాలా, మన కంట్రీ కోసం మనమంతా ఒకటే కావాలా. ఈ రాజకీయాలు అయితే వస్తాయి పోతాయి అయితే అదంతా పక్కకు పెట్టాలా. కానీ ఇది మన దేశం సమస్య కాబట్టి 130 కోట్ల ఒక జనాభా ఇజ్జత్గా సవాల్, మనమంతా ఒక ఏకమైపోవాలా. ఇందులో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ వీళ్ళు అట్లాంటి ఒక విధాలు పెట్టుకోవద్దు. బీజేపీ వచ్చినాకనే భారతదేశానికి ఒక శక్తి వచ్చింది, ఒక మంచి రూపం వచ్చింది. ఇటుక జవాబు పత్తరసాని ప్రతి ఒక్కరిని ఈరోజు కొడితే విదిన్ 24 అవర్స్ లోపల మన ఇంట్లో చొర్రి కొట్టే ఒక శక్తి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా తేలేదని నేను గౌరవంగా చెప్తున్నాను సార్. అట్లాగే ఇప్పుడు అందరం మనం కలిసి కొట్లాడాలా, ఇందులో రాజకీయాలని పక్కకు పెట్టాలా. మోదీ సార్ చేసేది ఇట్లా, మోదీ సార్ ఓన్గా గెలిచాడు, అతనే పోయి చైనాలో ఇది చేశాడు, వాళ్ళ గవర్నమెంటే ఇట్లా చేసిందని తప్పది. వాళ్ళు తట్టుకుంటలేరు. బార్డర్లో ఎన్నో కిలోమీటర్ల వరకు మనది రోడ్లు, మన ఎయిర్పోర్ట్, రన్వే అవన్నీ తయారడం బ్రిడ్జి వేయడంలో వాళ్ళు తట్టుకుంటలేరు. ఇక్కడ కరోనా, ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ చైనా, ఇక్కడ బంగ్లాదేశ్, ఎవరికైనా బుద్ధి చెప్పి వాళ్ళకు లాతు కొట్టి బుద్ధి చెప్తున్నానంటే మన బీజేపీ గవర్నమెంటే. గౌరవంగా చెప్తున్నా, ఇంకేం డౌట్ లేదు సార్. గిరిధర్ గారు, అంటే 1962లో ఏదో ఆక్సాయిచింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఆక్రమణలు కొనసాగినాయో ఈ రోజు అప్పటికి ఇప్పటికీ చైనా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏంది, దానికి డిఫరెన్స్ ఏంటి సార్? వాళ్ళు ఇందాక లలిత్ గారు చెప్పినట్టు విస్తారవాదం వాళ్ళది. ఒక్కొక్క దేశానికి ఒక డిఎన్ఏ ఉంటుంది. చైనాకి విస్తారవాదం. వాళ్ళు సంవత్సరానికి ఇన్ని 100 మీటర్లు, 5 సంవత్సరాలకి ఇన్ని కిలోమీటర్లు, 100 ఏళ్లకు ఇన్ని దేశాలు కబళించాలి, ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు. అంటే ఎందుకు సార్? అంటే భారతదేశం కంటే భూభాగం ఎక్కువ ఉంది మీరు అన్నట్టు, వారు విస్తరించాలి లలిత అన్నట్టు, మా గిరిధర్ గారు అంటున్నట్టు. అంటే చైనాకి సంబంధించినటువంటి వ్యూహం కబ్జా వ్యూహం. కబ్జా వ్యూహం 60% ఈ రోజు చైనా మీరు మ్యాప్ ఏదైతే చూపిస్తున్నారో దీంట్లో 60% చైనా కాదు, ఓకే, ఆల్రెడీ కబ్జా చేసుకున్నటువంటి ప్రాంతాలు. ఏ ప్రాంతాలు ఉన్నాయి సార్? టిబెట్, సౌత్ టుర్కమెనిస్తాన్. సౌత్ టుర్కమెనిస్తాన్ని ఈరోజు వాళ్ళు జింగ్జియాంగ్ అని పిలుస్తారు. యూగర్ల పరిస్థితి మీరు ఇదివరకు చెప్పే ఉంటారు. యూగర్ ముస్లిమ్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్ అని చెప్పేసి వాళ్ళతోటి పంది మాంసం తినిపించడము, నమాజ్ చేయకుండా చేయడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. రంజాన్ టైంలో అదే పనికి తినిపించడం, డీ అడిక్షన్ క్యాంప్స్ అని తీసుకెళ్ళి 10 లక్షల మందిని తీసుకెళ్లారు వాళ్ళు యూగర్ ముస్లిమ్స్ని. అది దాని పేరు సౌత్ టుర్కమెనిస్తాన్. మంచూరియా అన్నది ఈస్ట్ సైడ్ ఉంటుంది అది. తర్వాత ఇన్నర్ మంగోలియాకి సంబంధించి సగం భూభాగం వాళ్ళు కబ్జా చేసుకున్నారు. యూనాన్ ప్రావిన్స్ బర్మా పక్కన ఉంటుంది. ఇవన్నీ కూడాను వాళ్ళు 49 నుంచి 50-52 లోపల కబ్జా చేసుకున్నారు. వాళ్ళ భూభాగం కాదు. భారతదేశానికి చైనాకు 5000 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ మనకు సరిహద్దులు లేవు వాళ్ళతోటి. ఈరోజు సరిహద్దు వచ్చింది అంటే దానికి కారణం టిబెట్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు మనం చూసి చూడనట్టు ఊరుకున్నాం. మనం టిబెట్ను ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు ఊరుకుంటారని మనం అనుకున్నాం. వాళ్ళు వచ్చి మన భూభాగం కూడా ఆక్రమించుకున్నప్పుడు అప్పుడు కూడా మన పరిస్థితి ఏంటి? అప్పటి ప్రధానమంత్రి పార్లమెంటులో అక్కడ గడ్డి ముక్క కూడా మొలవదు, మీకెందుకు బాధపడుతున్నారు అని అన్నారు ఆయన. ప్రధానమంత్రి ఎవరో అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి ధోరణి భారతదేశంలో ఉండింది. ఇంకా కొన్ని ప్రభుత్వాలు లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ ఎల్ఓసి
ఏది పాకిస్తాన్తో ఉన్న ఎల్ఓసిని ఇంటర్నేషనల్ బార్డర్గా కన్వర్ట్ చేద్దాము, అటు సైడ్ ఉన్నది మనకు ఇంకా మనం తీసుకోలేము, వాళ్ళకి ఇచ్చేద్దామని సంతకం కూడా పెట్టడానికి వెళ్తున్న ఆ టైంలో ఏదో శక్తులు వచ్చి ఆపినాయి. అంటే ఇలాంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి, అంటే జరిగినాయి, భయపడడం మరి చాలా జరిగినాయి. కాబట్టి ఇన్ఫాక్ట్ ఒక ప్రధానమంత్రి, చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఎవరు ప్రధానమంత్రి మీకు తెలుసు, తేజ్పూర్ అనేది అస్సాంలో ఉంటుంది. వాళ్ళు అస్సాం దాకా ఆల్మోస్ట్ వచ్చేసారు వాళ్ళు. బోమ్లా నుంచి తవాంగ్ నుంచి సారీ బోమ్లా నుంచి తవాంగ్ నుంచి బోమ్డిల్లా నుంచి తేజ్పూర్ దాకా వచ్చేసారు వాళ్ళు. తేజ్పూర్లో మన వాయుసేన ఉంటే ప్రధానమంత్రి రేడియో బ్రాడ్కాస్ట్లో మీరు ఆ ప్లేన్స్ తగలబెట్టేయండి, అస్సాం మీరు భగవంతుడు మిమ్మల్ని కాపాడుగాక అని అఫీషియల్ బ్రాడ్కాస్ట్ చేసినటువంటి ఉదంతం ఈ భారతదేశంలో ఉన్నది. అప్పుడు కనుక వాయుసేన దించుంటే మనం కాపాడుకునే వాళ్ళం, అని చేయలేదు. 99లో కూడా మనం కార్గిల్ యుద్ధం అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా ఉంటే అటు నుంచి వాళ్ళకి సప్లై లైన్స్ వస్తున్నాయి. అక్కడి నుంచి మన గిల్గిట్ బాల్తిస్తాన్ నుంచి ఈ కొండ మీద ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి మొత్తం సామాగ్రి, మందు, తర్వాత తిండి అంతా వెళ్తున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అది కొట్టుంటే వాళ్ళు ఎన్ని రోజులు బతుకుంటే వాళ్ళు ఆ చెల్లో. సో మన భారతదేశం యొక్క ధోరణి ఒక విధమైన ఏమంటారంటే కుంచిత ధోరణి, డిఫెన్సివ్ మెంటాలిటీ. మన మినిస్ట్రీ పేరే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎప్పుడు చూడు వాడు కొడతాడా దానికోసం కాచుకుంది ఉందామా. ఇందాక వారు చెప్పారు 14, 15, 16 వేల అడుగుల ఎత్తులో మీరు ఒక్క నిమిషం నిలబడలేరు. అక్కడ కొరికే చలి, ఆక్సిజన్ ఉండదు, కత్తిపెట్టి పొడిచేటువంటి చలి, గాలి మిమ్మల్ని ఎత్తేసేటువంటి గాలి ఉంటుంది. దాంట్లో వాళ్ళు 200 కిలోలు అమ్యునిషన్ తీసుకొని 3 గంటలు వాళ్ళు ఎక్కి పోస్ట్ మీద కూర్చోవాలి. ఇలా మనం మొత్తం 100 మీటర్లకు లక్షల్లో మన సైన్యం ఉన్నది. అటు సైడ్ చూస్తే ఒక్క వ్యక్తి ఉండడు, చైనీస్ కానీ ఇటు పాకిస్తాన్ సైడ్ ఒక్క వ్యక్తి ఉండడు. వాళ్ళు ఎప్పుడో ఒక రోజు వచ్చి ఇలా గొడవ పెట్టిపోతారనే భయంతో 24 గంటలు 365 రోజులు లక్షలాది సైన్యాన్ని మనం పెట్టాం. ఎందుకు? మన మనస్తత్వం డిఫెన్సివ్ మనస్తత్వం. కాబట్టి వాడు మన దగ్గరకు రావాలంటే 10 సార్లు ఆలోచించేటువంటి వాడికి మన దెబ్బ కొట్టగలిగిన రోజు మనం కూడా మన సైన్యాన్ని వెనక పెట్టుకోవచ్చు. 10 సార్లు ఆలోచించాలి వాడు మన దగ్గర రావాలంటే. అంటే ఒకటి గిరిజర్, ఒక చిన్న టైం అయిపోతుంది, మీకే ఒక క్వశ్చను. ఒకవేళ యుద్ధ పరిస్థితులు నెలకొంటే చైనాను అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సంపత్తి ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సంపత్తి క్లుప్తంగా? నేను చెప్పాను, మనకంటే 5 రెట్లు పెద్దది వాళ్ళ సైన్యం. మనకంటే మోర్ దాన్ 3 టైమ్స్, మనకంటే 3 రెట్ల వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఉన్నది. నంబర్ వైజ్ చూస్తే కన్నా వాళ్ళు మనకంటే చాలా అధికంగా ఉన్నారు. అలాగే హిమాలయన్ రీజియన్స్లో వాళ్ళు పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకున్నారు. బంకర్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ అంటారు, ALGs అంటారు, అవి కావచ్చు, లేదా వాళ్ళకు కావాల్సిన మిగతా సామాగ్రి తీసుకురావడానికి రైల్వే ట్రాక్స్, అటువంటి టిబెట్లోనే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి వాళ్ళకు, రోడ్స్ కావచ్చు, అన్నీ వాళ్ళు పటిష్టంగా చేసుకున్నారు. మన దగ్గర చెప్పాను కదా, గత ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు గత 4-5 ఏళ్ళుగా చేస్తున్నారు. 70 ఏళ్ళుగా చేయింది 4 ఏళ్ళలో అయిపోతుంది. అది ఎక్కడెక్కడ రోడ్డు వేస్తున్నామో అక్కడంతా వాళ్ళు సమస్య తీసుకొస్తున్నారు. ఆఖరికి ఉత్తరాఖండ్లో కూడా మనం కాలాపానీ నుంచి లిపుక్లే దగ్గర మనం రోడ్డు వేస్తే 80 కిలోమీటర్లు నేపాల్తో రోడ్లు ఇబ్బంది తీసుకొచ్చారు వాళ్ళు. సో అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వమే ఈరోజు చైనా మనకి ఇబ్బంది ఎలా పెట్టాలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మారకుండా గత 70 ఏళ్ళలో చేసిన తప్పిదాన్ని చేసుకునే దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, స్ట్రాటజీగా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ మనది చాలా అడ్వాంటేజెస్గా ఉన్నది. తేజ్పూర్ నుంచి మనం కొట్టామంటే కనుక ఈజీగా వాళ్ళని అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళ 2 ఎయిర్ బేసెస్ మనం కొట్టేయచ్చు. వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేసిందంటే వాళ్ళ J-35 కానీ J-15 కానీ టేక్ ఆఫ్ చేసిందంటే మన దగ్గర వస్తే మహా అంటే 2-3 బాంబులు తీసుకురావచ్చు. మనం అదే ఫ్యూసలాజ్ మొత్తం కనీసం 15 బాంబులు తీసుకొని వెళ్ళొచ్చు. ఇటువంటి అడ్వాంటేజ్ మనకు ఉన్నది. ఇంకోటి నేవల్ అడ్వాంటేజ్ చెప్పాను నేను. ఈ రెండూ కాకుండా గత 5-6 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకంటే ముందర ఆలోచన ఉండింది కానీ ఈ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరిగింది. మనకు 2 మౌంటైన్ బ్రిగేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మౌంటైన్ వార్ఫేర్ అంటే యుద్ధం, కొండలో యుద్ధం చేసేటువంటి 2 బ్రిగేడ్స్ మనం తయారు చేసుకున్నాం. ఎక్కడా కూడాను ప్రపంచంలో ఇటువంటి బ్రిగేడ్స్ లేవు. ఇంత ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయగలిగిన స్తోమత మనకే ఉన్నది. ఇది మనం చెప్పుకోవట్లేదు. చైనీస్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ గత వారం రోజుల క్రితం ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్లో ఆయన చెప్పాడు, భారతదేశంకు ఉన్న మౌంటైన్ బ్రిగేడ్ని ఎవరూ ఎదుర్కోలేరు అని ఆయనే స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇందాక నేను అన్నట్లు 1962 ఈరోజు 2020 కాదు అనడానికి ఇంత బేసిస్ ఉన్నది మనకు. మనం ఫుల్గా రెడీ ఉన్నాం. చైనా కనుక మనల్ని అటాక్ చేసిందంటే నష్టపోయేది చైనానే.
యుద్ధం ఎవరు గెలవకపోవచ్చు, వాళ్ళ ఉన్న స్తోమత గెలవకపోవచ్చు, కానీ తీవ్రంగా వాళ్ళు ఎకనామిక్గా కానీ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్గా కానీ ఏ పరంగా చూసినా కానీ కూడా నష్టపోయేది చైనా మాత్రమే అని స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శ్యామరావు గారు ఒకటి ఫైనల్గా ఒక 30 సెకండ్స్లో కంక్లూడ్ చేయండి. ఈరోజు మన భారత వీరులు ఈరోజు మరణం చెందడం జరిగింది, వారి చేతిలో హత్య గావించబడడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఒక 30 సెకండ్స్లో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మన 20 మంది సైనికులు, ఒక ఆఫీసర్, 19 మంది జవాన్లు చనిపోయారు కాబట్టి మన దేశంకు చాలా నష్టము. అది ఎప్పటికైనా మనం తీర్చుకోలేని ఒక సమస్య. వాళ్ళకి ఎప్పటికైనా మనం ఎంత చేసినా తక్కువనే. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎప్పటికైనా అండగా ఉండి కాపాడి వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్ అది మంచిగా చేయాలని మా ఒక మనవి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా భారత్ టుడేకు చాలా వందనాలు. లలిత్ గారు, చాలా మంది ఈరోజు భారతీయులు ఇంట్లో ఉంటూ కరోనా నుంచి తమ ప్రాణాలని కాపాడుకుంటున్నారండి. ఇదే మన దేశాన్ని కాపాడుతున్న సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం చాలా మంది మూర్ఖులు, చాలా మంది దేశద్రోహులు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇట్లాంటి దిక్మాల మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా కట్టడి చేయాలి. ప్రతి ఒక్కడికి కూడా దేశం ఫస్ట్ అవ్వాలి, కానీ దేశ రక్షణ విషయంలో చూసుకుంటే ఆర్మీ ఫస్ట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళలోనూ పెరగాలి. ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయో అదేవిధంగా ఆర్మీ విషయంలో కూడా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వాడిని దేశద్రోహ చట్టాల కింద ఇమీడియట్గా అరెస్ట్ చేసి శిక్ష విధించేలాంటి ఒక ఇది కావాలండి. అండ్ పిన్హా ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, దాంట్లో ఇండియన్ ఆర్మీని కూడా చేర్చాలి. ఓకే, శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వ చర్యలు కావచ్చు, ఏం మెసేజ్ ఇస్తారు జనరల్ ప్రజలకి? బస్ ఈ సందర్భంలో ప్రభుత్వం కూడాను అన్ని రకాలుగా సన్నద్ధమైన తరుణంలో ప్రభుత్వం తరఫున ఈ యొక్క దివంగతులైనటువంటి ఒక దేశం కోసం ప్రాణత్యాగం చేసే కుటుంబాన్ని ఆదుకుంటుంది. అలాగే వారు అందరు కూడా మా అందరికీ ప్రేరణ కావాలి. నవ యువత, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక యువత 60% పాపులేషన్ ఈజ్ నౌ యంగ్ జనరేషన్. వాళ్ళందరూ కూడా ఇటువంటి యొక్క వీరుల యొక్క మరణం గురించి చూసి చదివి దేశం పట్ల ఆలోచించి ప్రేరణ పొంది దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి. అటువంటి యొక్క స్టెప్స్ కూడా ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే సంతోష్ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి, శ్రద్ధాన్ని ఘటిస్తూ ఆ యొక్క సూరపేట ఇవాళ తెలంగాణకు ఒక మచ్చుతునకగా త్యాగం కోసం ముందుకు వచ్చినటువంటి ఒక సూరపేట మరి ప్రజలకు కూడాను మా ధైర్యం చెప్తాం. ఓకే, చర్చలో పాల్గొన్నటువంటి గిరిధర్ గారికి, శ్యామరావు గారికి, అలాగే లలిత్ గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ భారత్ టుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే వేదిక నుంచి మేము కూడా పిలుపునిస్తున్నాం రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు. బైకాట్ చైనా అనేటువంటి ఇక్కడ నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా దేశం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి దేశం మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న అందరూ కూడా ఒక్కటిగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.